చేరి వచ్చిన మీ అందరికి నా వందనాలు. నేను మీ అందరితో యేసయ్య సిలువలో పలికిన నాలుగో మాట మీకు వివరించబోతున్నాను. యేసయ్య ఇంచుమించు మధ్యాహ్నం ఆహ్, 3 గంటల సమయంలో ఏలి ఏలి లామా సబక్తిని అనే ఈ మాటను పలికారు. ఈ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. మనము ఇక్కడ చూస్తున్నాము. ఆహ్, సామెతల గ్రంథం 22 అధ్యాయం 1 వచనంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు తన కష్టకాలంలో కీర్తనలు 22 అధ్యాయం 1 వచనంలో మనం దావీదు మహారాజు తన కష్టకాలంలో కష్టంగా ఉన్న సమయంలో తను దేవుని ప్రేరేపణ చేత ప్రవచనంగా ఇదే మాటను పలికున్నారు. అలానే మనం ఈ మాటలో చూస్తే ఈ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. కానీ మనము కొత్త నిబంధనలో మనం ఎక్కడ చూసినా కానీ యేసయ్య ఎప్పుడు దేవుణ్ణి తండ్రి అని పిలవమని చెప్తున్నారు. దేవుడు మనకు నేర్పించిన యేసయ్య మనకు నేర్పించిన పరలోక ప్రార్థనలో కూడా యేసయ్య దేవుడిని తండ్రి అనే పిలుస్తున్నారు. మనకి ఎక్కడ చూసినా కానీ యేసయ్య ఎప్పుడు దేవుడిని తండ్రి అనే పిలవమని చెప్తారు. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు యేసయ్య ఆహ్, ఆహ్, దేవుడిని తండ్రి అని కాకుండా దేవా నా దేవా నా దేవా అని పిలుస్తున్నారు. దీనికి ఎందుకని అలా అంటే మనం చూస్తున్నాము ఇక్కడ ఆహ్, ఇక్కడ లోక పాపమంతా యేసయ్య మీద మోపబడటం వల్ల యేసయ్య ఒక న్యాయాధిపతి అయిన గొప్ప దేవుడు. తను పక్షపాతం చూపించే దేవుడు కాదు. పరలోక తండ్రి ఎప్పుడు ఎవరి మీద పక్షపాతం చూపించే దేవుడు కాదు. ఎప్పుడైతే యేసయ్య మీద ఈ లోక పాపమంతా మోపబడిందో పరలోక తండ్రి ఆ పాపాన్ని ద్వేషించారు. ఆ పాపాన్ని ద్వేషించడం ద్వారా తండ్రి యేసయ్యను చేయి విడవలసొచ్చింది. కాబట్టి తండ్రికి యేసయ్యకి ఒక గ్యాప్ అనేదొచ్చింది. కాబట్టి ఒక మానవునిగా తను ఈ మాటని చెప్తున్నారు. నా దేవా నా దేవా అనే ఈ మాటని చెప్తున్నారు. ఇక్కడ యేసయ్య మానవులైన మన మీద మనం పాపం చేసినప్పుడు తండ్రి మన మీద ఎంత కఠినంగా ఉంటారో, ఎంత కోపిస్తారో, ఎంత శిక్షనైతే మనకిస్తారో యేసయ్య తండ్రి దగ్గర నుంచి అది ఆ బాధనైతే అనుభవించున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాము ఇంచుమించు 12 గంటల నుంచి 3 గంటల వరకు కటిక చీకటి కమ్మిందని మనం చూస్తున్నాం. మార్కు సువార్త 15 అధ్యాయం 33 వచనంలో. దీన్ని మనం ఈ చీకటి అనే దాన్ని మనము అది ఒక 3 విషయాల్ని మనకి చూపిస్తుంది. ఒకటి అది అది సృష్టి యొక్క బాధని వ్యక్తపరుస్తుందని మనం చెప్పొచ్చు. సృష్టి ఎప్పుడైతే తన సృష్టికర్తని మానవులైన వాళ్ళు ఆ సృష్టికర్తని ఎప్పుడైతే వాళ్ళలా హింసించి బాధిస్తున్నారో ఆ సృష్టి అనేది దాన్ని చూసి తట్టుకోలేకపోయింది. కనుక ఈ ఈ చీకటి దాన్ని వ్యక్తపరుస్తుంది. అలానే ఇంకొకటి ఈ చీకటి అనేది మనుషుల పాపాన్ని సంకేతిస్తుంది. మనుషుల పాపం అనేది ఈ సమయంలో దేవుని మీద ఉంది కనుక యేసయ్య మీద ఉంది కనుక ఈ చీకటి అనేది మనుషుల పాపాన్నంతటిని చూపిస్తుంది. ఇంకొకటి ఈ చీకటి అనేది ద వాంక్విష్మెంట్ ఆఫ్ సైటన్. ఈ చీకటి అనేది సాతాను నేను విజయం పొందాను, నేను గెలిచాను అన్న దాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే యేసయ్య నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నప్పుడు ఆ మాటకి అర్థం సాతానుకి అర్థమైంది. తను నేను గెలిచాను, తండ్రికి కుమారునికి నేను మధ్యలో ఉన్న ఆ బాండింగ్‌ని నేను విడగొట్టాను, వాళ్ళిద్దరిని విడతీశాను అన్న దానిలో తను చాలా సంతోషిస్తున్నాడు సాతాను. సాతానుకి లేఖనాలు తెలుసు. తనకి మనం చూస్తున్నాము సాతాను ఒకసారి తన యేసయ్య జీవితంలో యేసయ్య పరిచర్య జీవితం మొదలుపెట్టక ముందు యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉండి వస్తున్నప్పుడు సాతాను యేసయ్యని వాక్యం ద్వారానే శోధించడానికి ట్రై చేస్తాడు. దాన్ని బట్టి మనకు తెలుసు సాతానికి వాక్యం అనేది తెలుసు.
కాబట్టి సాతానుకి తెలుసు యేసయ్య మూడో దినాన తిరిగి లేస్తారు అని. కానీ సాతాను దానిలో విశ్వాసం ఉంచలేదు. తను విశ్వసించలేదు. మనం చూస్తున్నాం ఇక్కడ విశ్వసించడం విశ్వసించడ విశ్వసించకపోవడం గూడా అది సాతాను నుంచి వచ్చేదే. కాబట్టి మనం ఎప్పుడైనా ఏ విషయంలో అయినా మనం దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు మనం పూర్తి విశ్వాసం ఉంచాలి. అవిశ్వాసం అనేది ఖచ్చితంగా సాతాను దగ్గర నుంచి వచ్చేదే. ఇక్కడ మనం చూసిన సాతాను యేసయ్య తిరిగి లేస్తారు అన్న విషయంలో నమ్మకం ఉంచలేదు కాబట్టి, నేను తండ్రిని, కుమారుడిని విడదీశాను అన్న ఆనందంలో ఆహ్, తను చీకటిని రప్పించాడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము బైబిల్‌లో ఎన్నో సార్లు ఆహ్, యోబు జీవితంలో గాని, యోబు జీవితంలో గూడా తను ఆహ్, భూమి మీదకి మంటలు రప్పించడం, అలానే సాతానుకి ఈ మనుషుల్లో ఈ ప్రపంచంలో తనకి నేచర్ మీద అధికారం ఉంది. తను ఎటువంటి తుఫాన్లైనా పుట్టించగలడు, చీకటిని తెప్పించగలడు, తను ఏమన్నా చేయగలడు. కాబట్టి మనం చూస్తున్నాము ఇక్కడ సాతాను నేను గెలిసాను, నేను ఆహ్, తండ్రిని, కుమారుడిని విడదీశాను అన్న ఆనందంలో ఆ చీకటిని రప్పించాడని మనం చెప్పొచ్చు. ఆహ్, రెండోదిగా నేను ఎందుకు దేవుడు యేసయ్యని చేయి విడిచారు అంటే, ఒకటి ఆహ్, ఎప్పుడైతే ఆహ్, లోక పాప భారమంతా యేసయ్య మీద మోపబడిందో, దేవుడు ఆహ్, దేవుడు న్యాయాధిపతి అయి ఉండటం వల్ల, ఒక న్యాయమైన దేవుడై ఉండటం వల్ల ఆహ్, తను తన కుమారుడైన యేసయ్య యేసయ్య మీద పాపం ఆహ్, మోపబడి ఉన్నప్పుడు ఏ యేసయ్యని గూడా తను తృణీకరించారు. ఎందుకంటే తన తన మీద పాపం ఉంది కనుక. తను మనం చూస్తున్నాము లేఖనాల్లో యేసయ్యని ఒక వ ఆహ్, పాప పరిహారార్థ బలిగా చూపిస్తున్నారు. యేసయ్య యేసయ్యని ఒక పాప పరిహారార్థ బలిగా యేసయ్య మీద పాపమంతా మోపబడి ఉండటం వల్ల తండ్రి ఆ పాపాన్ని ద్వేషించడం వల్ల తండ్రి యేసయ్య చేతిని విడవాల్సొచ్చింది. ఆహ్, మనము యెషయా గ్రంథం ఆహ్, 53 అధ్యాయం 7 వచనంలో చూసినట్లయితే 54 అధ్యాయం 7 వచనంలో చూసినట్టయితే అక్కడ మనకి తండ్రి ఇలా ప్రవచించబడి ఉంటుంది. ఎలా అంటే ఆహ్, నేను నేను కోపంతో నా మొఖాన్ని నీ వైపు నుంచి తిప్పేసుకున్నాను. కానీ గ్రేట్ కంపాషన్‌తో నిన్ను మళ్ళా నేను చేరదీసుకుంటాను అని ఉంటది. మనం దీన్ని బట్టి తండ్రి అస్సలు పక్షపాతి కాదు. మనము ఎంత పరిశుద్ధులమైనా, ఎంత ఎంత దేవునికి క్లోజ్‌గా ఉన్నా, ఎంత సన్నిహితంగా ఉన్నా, మనము యేసయ్యకి హృదయానుసారులమైన ఎలా అయినా కానీ, మనము మన జీవితంలో, మన లైఫ్‌లో మనం ఏమన్నా పాపం చేశామంటే, దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తారు. దేవుడు మన మీద పక్షపాతం చూపిచ్చే దేవుడు కాదు. ఈ దేవుడు చేయి విడవడం వల్ల మనం దీన్ని దేవుని దగ్గర నుంచి నేర్చుకోవచ్చు మనం. కాబట్టి దేవుడు ఎప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు మంచిగుండి, ఎన్ని సంవత్సరాలు దేవునికి నమ్మకంగా ఉన్నా గానీ, మీరు ఎప్పుడు ఒక పాపపు ఆలోచన వచ్చినా గానీ, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తారు. ఆహ్, మనం చూస్తున్నాం యేసయ్య ఆహ్, ప ఈ ఈ బాధని, ఈ నొప్పినంతా మన కోసం భరించారు. యేసయ్య ఈ సిలువ మీద ఉండడం అనేది యూదా ఇస్కరియోతు ఆయన్ని అప్పగించడం వల్లో, లేకపోతే ఆహ్, యూదా ఇస్కరియోతు తనని మోసం చేయడం వల్లో, లేకపోతే అప్పగించబడటం వల్లో కాదు. ఇది తండ్రి చిత్తం. అలానే దేవుడు కుమారుడైన యేసయ్య ఆహ్, సంపూర్ణంగా అంగీకరించి ఇష్టపడి చేసిన విషయం. మనం చూస్తున్నాము ఒకవేళ యేసయ్యే మనల్ని క్షమించడానికి, మన కోసం రక్తం కార్చి చనిపోవడానికి రాకపోయిండుంటే, మన జీవితం అనేది చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఆహ్, దేవునికి, మనకి ఒక చాలా గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు దేవుడు ఒక కొండ మీద ఉండి, మనం ఒక కొండ మీద ఉంటే, అది ఆ 2 కొండల మధ్యలో చాలా లోతుగా ఒక వ్యాలీ, ఒక 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ డెప్త్, అలానే కొండకి డిస్టెన్స్ ఒక 10 కిలోమీటర్స్ ఉందనుకోండి. ఇప్పుడు మీరు పాపం చేశారు. మీరింత దూరంకొచ్చారు. కానీ మీరు మీకింకో వేరే మార్గం లేదు. మీరు
దానికి ఖచ్చితంగా శిక్షకు అర్హులు. మీరు చనిపోవాల్సిందే పాత నిబంధన ప్రకారం. కానీ యేసయ్య ఎప్పుడైతే వచ్చి మన కోసం చనిపోయారో, యేసయ్య మనకి ఒక దారినైతే తెరిచారు. మనం ఎప్పుడైతే అలా మనం పాపం చేసి మనం తండ్రికి దూరం అవుతామో, మనం ఎప్పుడైతే అలా చేసినప్పుడు మనం పశ్చాత్తాపపడి నన్ను క్షమించండి దేవా అని ఒక మాట అడిగితే, దేవుడు మనల్ని క్షమిస్తారు. పాత నిబంధన కాలంలో మనకి ఇలాంటి బాధ్యత లేదు. కానీ యేసయ్య చనిపోవడం వల్ల మనకి ఇలాంటి ఒక గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. యేసయ్య యేసయ్య మన కోసం మన చనిపోవడానికి సిద్ధపడ్డారు. ఏ యేసయ్య ఆహ్, యేసయ్య మన కోసం చనిపోయారు. యేసయ్య అది హ్మ్. ఒక మానవుడిగా లోకంకొచ్చి ఈ బాధనంతా సహించి ఆహ్, ఉండడానికి కారణం యేసయ్య మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మనం ఈ మాటని గుర్తుపెట్టుకొని యేసయ్య మన కోసం చేసిన ఈ త్యాగాన్ని ఎప్పుడు గుర్తుంచుకొని మనం ఆయనకొక కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఆయన్ని ఎప్పుడూ మనం విడనాడే వాళ్ళంగా ఉండేలాగా మనల్ని మనం చూసుకోవాలి. ఆహ్, మనము ఈ యేసయ్య ఎప్పుడైతే ఈ ఆహ్, తండ్రి యేసయ్య చేతిని ఎప్పుడు విరిచారో మనం దాన్ని బట్టి ఏం చూస్తామంటే, ఇది మనకేం చూపిస్తుందంటే ఆహ్, ఒకవేళ యేసయ్య మన కొరకు చనిపోకపోయుండుంటే, మనము ఖచ్చితంగా ఇప్పుడు యేసయ్య ఎలాంటి డిస్టెన్స్‌నైతే తండ్రి నుంచి ఆ 3 గంటలు అనుభవించారో, మనము జీవితకాలం అంతా డిస్టెన్స్‌ని అనుభవిస్తూ ఉండాలి. మనం దేవునికి ఎప్పుడు సన్నిహితులంగా చేరలేము. మనకి ఈ సన్నిహితులుగా మనం చేరడానికి మనకి ఉన్న ఒకే మార్గమే ఆ యేసయ్య. యేసయ్య రక్తం చిందించకపోయుండుంటే మనకి ఈ మన పాపాలకి ఒక పరిహారార్థం అనేది ఉండదు. ఆహ్, దీన్ని బట్టి యేసయ్య ఇక్కడ ఎంతో బాధని, ఎంతో నొప్పిని భరిస్తున్నారు. ఎందుకంటే యేసయ్య గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు గూడా చెమట రక్త బిందువులుగా మారేంతగా యేసయ్య ప్రార్థిస్తూ యేసయ్య కోరింది ఒకటే. ఈ మీ చిత్తమైతే ఈ గిన్నెని నా గురించి తొలగించండి అని. యేసయ్య అక్కడ ఈ గిన్నెని నా గురించి తొలగించండి అన్నప్పుడు యేసయ్య తన మరణం గురించో, దేని గురించో మాట్లాడట్లేదు గానీ, యేసయ్య తండ్రి దగ్గర నుంచి వచ్చే ఈ ఎడబాటు గురించి మాట్లాడుతున్నారు. యేసయ్య దేన్నైనా భరించగలిగారు గానీ, ఆహ్, ఈ లోకంలో వాళ్ళు ఒక దేవుడినైనా తన దేవుడని తనకు తెలుసు. కానీ ఈ పాప లోకంలోకి దిగి వచ్చి, ఈ బాధంతా భరిస్తూ, ఇంత నొప్పిని భరిస్తూ, ఇంతమంది చేత దూషించబడుతూ, తను ప్రాణం పెట్టబోతున్న ప్రజలు ఆయన్ని దూషిస్తూ, ఆయన్ని కొడుతూ, ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉన్నా గానీ, ఆయన ప్రతీదీ సహించగలిగారు. కానీ ఒక 3 గంటలు తను తండ్రి దగ్గర నుంచి ఆహ్, వచ్చిన ఆ ఎడబాటుని తట్టుకోలేకపోయారు. ఎందుకంటే మనం చూస్తున్నాము దేవునికి ఒక ప్రారంభం, ఒక ముగింపనేది లేదు. ఆయనే ఒక బిగినింగ్, ఆయనే ఒక ఎండింగ్. ఆయనే ఆల్ఫా అండ్ ఒమేగా. ఇప్పుడు మనం చూస్తున్నాం యేసయ్య తన ఉన్నప్పటి నుంచి ఆహ్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒక త్రియేక దేవుళ్ళై ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉన్నారు. ముగ్గురు ఏకమై ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఎప్పుడూ ఆహ్, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వీడింది లేదు. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో యేసయ్య మీద పాపభారం అనేది మోయబడినప్పుడు యేసయ్య తండ్రి నుంచి, పరిశుద్ధాత్మ నుంచి వేరయ్యారు. ఈ వేరైనప్పుడు ఆహ్, ఆ బాధని యేసయ్య తట్టుకోలేకపోయారు. ఎందుకంటే అలాంటి ఎక్స్‌పీరియన్స్ తనకి ఇంతకుముందు ఎప్పుడు లేదు. కానీ తనకి తెలుసు దీనివల్ల ఎంతో బాధపడతారు. ఇలా ఒకటి జరుగుతుందని. కానీ మానవులైన మన కోసం, ఎంతో హీనులమైన మన కోసం, ఎటువంటి ఆహ్, ఇది లేని మన కోసం దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తను తండ్రి దగ్గర నుంచి ఆహ్, తండ్రి నుంచి ఆ ఎడబాటుకి కూడా సిద్ధపడి యేసయ్య మన కోసం వచ్చారు. కాబట్టి మనము ఎప్పుడైనా ఎటువంటి చెడు ఆలోచనలొచ్చినా గానీ, మనం ఒకసారి యేసయ్య మన కోసం పెట్టిన ప్రాణత్యాగాన్ని గురించి గుర్తు చేసుకోవాలి. యేసయ్య తండ్రి దగ్గర నుంచి ఆ ఎడబాటుని అస్సలు తట్టుకోలేకపోయారు. కానీ ఒక మానవులంగా మనము మన పాపాల కోసం, మనల్ని క్షమించడాని కోసం, మన క్షమాపణ దొరకాలి. మనము ఇటర్నల్‌గా ఎప్పుడు యేసయ్యతో హెవెన్‌లో ఉండాలన్న ఒక థాట్‌తో ఆయన తండ్రి నుంచి ఎడబాటుకు గూడా సిద్ధపడి భూమి మీదకొచ్చున్నారు. ఆహ్,
కా ఈ చిన్న మాటలు దేవుని దీవించును గాక. ఆమేన్.